మరి ఈరోజు మాట్లాడుకునేటటువంటి చక్కటి అంశం, మహాలోకానికి వారసుడివా, మట్టి లోకానికి బానిసుడివా? మహాలోకానికి వారసుడిగా ఉంటావా, మట్టి లోకానికి బానిసగా ఉంటావా అనేది ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేక మంది క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారందరికంటే మనది క్రిస్మస్ కార్యక్రమంతో మనం చేసే కార్యక్రమాలు ఒక ప్రత్యేకతగా ఉంటుంది. ఏంటి అంటే, ఒక అర్ధగంట క్రిస్మస్ అని చెప్పి క్రీస్తు పుట్టుక గురించి ప్రసంగం చేసి, పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ, ఒక పశువుల శాల లేదంటే ఒక క్రిస్మస్ ట్రీ అని, ఒక శాంటా క్లాస్ అనేటటువంటి ఒక తాత బొమ్మ లేదంటే ఒక వ్యక్తిని తయారు చేసి నాట్యం ఆడి సమయాన్ని వృధా చేసే వారిలా కాకుండా, కేవలం వాక్యం 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 క్రిస్మస్ పేరుతో కూడా మనం ఎక్కువ వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం పిల్లారా. కనుక అందరిలా మనం ఉండొద్దు. క్రిస్మస్ అంటే జనరల్గా లోకంలో ఉండే వారిలా మనం కూడా కొంత మైండ్లో ఆలోచిస్తూ ఉంటాం. మనం కూడా చర్చిలో డాన్స్ చేస్తే బాగున్నాం, లేదంటే ఒక క్రిస్మస్ ట్రీ కట్టి, లేదంటే ఒక క్రిస్మస్ తాత అని ఒక ఆయనకి గడపేసి హడావిడి చేపించేసి అదేదో క్రిస్మస్ అన్నట్టుగా ఒక టైప్ ఆఫ్ వాతావరణాన్ని క్రియేట్ చేసి చేస్తూ ఉంటారు. అలాగా మనం కూడా ఉంటే బాగుండేమో అనుకుంటుంటాం. పిల్లారా, అది క్రిస్మస్ అని మనుషులంగా మనం ఫీల్ అవుతున్నాం, అంతేనా? క్రిస్మస్ అని మనం అలా ఫీల్ అవుతున్నాం. యేసుక్రీస్తు వారు జన్మదిన వేడుక అని మనం క్రిస్మస్ అని చెప్పి అంటున్నాం. అయితే పిల్లరా, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఈ తాత ఎక్కడున్నాడు? క్రిస్మస్ తాత ఎక్కడున్నాడు పిల్లరా? లేదు. క్రిస్మస్ ట్రీ అని చెప్పి ఒక చెట్టును చూపిస్తూ ఉంటారు. ఆ చెట్టు పేరే క్రిస్మస్ ట్రీ అంట. ఆలోచించండి, ఆ చెట్టు ఎక్కడుంది ఆ టైంలో? ఎక్కడో ఒక వీధిలో, ఒక ఇంట్లో కూడా కాదు, ఒక సత్రమందు పుట్టినటువంటి యేసుప్రభుకి పశువుల శాలలో ఒక తొట్టిలో పడుకోబెట్టిన తర్వాత యేసుప్రభు వారు పుట్టాడు అనేది ఆనవాలుగా అక్కడ కనబడుతుంది తప్ప, పుట్టినప్పుడు ఈ తాత లేదు, ఆ చెట్టు లేదు. ఆలోచించండి పిల్లరా. కనుక లోకం ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్, ఒక రకమైనటువంటి ఉత్సవానికి లోకాన్ని చూసి 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 నెమ్మదిగా లోకస్తులు పండగ ఎలా చేస్తారు, ఒక హడావిడి గందరగోళం, ఒక ఉజ్జీవం అనుకొని ఒక టైప్ ఆఫ్ లోకంలో ఉన్నవే సంఘానికి తీసుకొచ్చి మనం కూడా అలాగుంటేనే క్రిస్మస్ చేసినట్టుగా అని ఆ టైప్ ఆఫ్ కల్చర్ సంఘాలలో క్రియేట్ చేస్తున్నారు. అది కాదు క్రిస్మస్ అంటే, అది కాదు. కనుక క్రిస్మస్ అనగానే ఏమండి, క్రీస్తు పుట్టుకలోని పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి. పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు తాను ఏ విధంగా బ్రతికాడో తెలుసుకోవాలి. మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారో తెలుసుకోవాలి.
ఎలా బ్రతికాడో తెలుసుకోవాలి. మన నుండి ఏం కోరుకుంటున్నాడో అది తెలుసుకోవాలి. బర్త్డే అన్నది ఏమండి, యేసుప్రభు వారి యొక్క జన్మదిన వేడుక అంటే ఇది మనమందరం కూడుకొని యేసు ప్రభు వారి యొక్క జన్మదిన వేడుక మనం జరుపుకుంటున్నామంటే మనం చేసే కార్యక్రమం ద్వారా ఎవరు సంతోషించాలి? యేసు ప్రభు వారు సంతోషించాలి. కనుక కొత్త బట్టలు, పిండి వంటలు, చర్చికి రంగులు హంగులు అన్నీ చేసుకున్నాం, బాగుంది. కానీ అసలుది మర్చిపోతూ ఉంటాం మనం కూడా. యేసుప్రభు వారు పుట్టుక ద్వారా చర్చిని అలంకరించుకోవచ్చు, సున్నాలు వేసుకోవచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు, మంచి ఆహారాన్ని తినవచ్చు, తప్పులేదు. కానీ ఇంతటితో ప్రభు ఆనందించేస్తున్నాడు అనుకుంటే అది ప్రభు ఆనందం కాదు, అది మన ఆనందం. కొత్త బట్టలు వేసుకొని మనం ఆనందపడుతున్నామో ప్రభు ఆనందపడుతున్నాడా? మనం ఆనందపడుతున్నాం. కానీ యేసు ప్రభు వారు మన నుండి కోరుకునేది ఎందుకు వచ్చాడు, ఏ కారణం చేత రావాల్సి వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు వారు సంతోషం కంటే మన సంతోషం ముఖ్యమా? కాదు కదా. ఆయన పేరు చెప్పి మనం ఎంత సంతోషించినా దానివల్ల ఉపయోగం లేదు. మొదట మన ప్రభువు సంతోషించాలి, ఆ తర్వాత మనం సంతోషించాలి. కనుక మహాలోకానికి వారసుడివా అనే పాఠం కూడా క్రిస్మస్ అనే ఈ ఒక కార్యక్రమానికి భాగమే. చెప్తాను ఎలాగా ఏంటి అనేది. యేసుప్రభు వారి యొక్క పుట్టుక పరమార్థం ఈ పాఠానికి ఎలా లింక్ పై ఉంది ఏంటి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మహాలోకానికి వారసుడా అనేటటువంటి ఈ మహాలోకం అనేది ఒకసారి పక్కన పెడితే వారసుడు అని ఎవరిని అంటారు ఒకసారి ఆలోచన చేద్దాం. లేదంటే బానిస అని ఎవరిని అంటారు అన్నది మనం ఆలోచిద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి చదువుదాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. చూడండి, ఇక్కడ యెహోవా వాక్యం ప్రత్యక్షమై ఏముంటుందంటే అబ్రహానికి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెం అంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నీ బహుమానం అత్యధికమగును. అంటే నువ్వేదైతే బహుమానంగా ఫీల్ అవుతున్నావో, ఏదైతే ఆస్తిగా ఫీల్ అవుతున్నామో, ఏదైతే అదృష్టంగా భావిస్తున్నావో అది అధికమవుతుంది అన్నాడు. అబ్రహాముతో దేవుడు, అబ్రహామా భయపడకు, నీ బహుమానం రెండింతలుగా మూడింతలుగా పెరుగుతుంది, నీ ఆస్తి పెరుగుతుంది, నీ ఐశ్వర్యం పెరుగుతుంది, నీ బహుమానం పెరుగుతుంది అన్నప్పుడు అబ్రహాము ఆ మాటకు సంతోషించలేదంట. సంతోషించక ఏమన్నాడు 2వ వచనంలో చూడండి. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేని వాడనై ఉన్నానే. చూడండి, నీ బహుమానం అధికమవును, నీ ఐశ్వర్యం అధికమవును. 100 రూపాయలు ఉంటే అది 1000 రూపాయలు అవుతుందన్న ఆనందం లేదంట. అబ్రహాము, నీకు 10,000 ఉందని అనుకున్నావా, అది కాసింత 20,000 అవుతుంది, నేను అలా నీకు ఆశీర్వదిస్తాను అన్నప్పుడు నువ్వెంత ఇస్తే ఏంటి ప్రభువా, నాకు 10,000 కాసింత 20,000 చేస్తే ఏంటి, 20,000 కాసింత 50,000 చేస్తే ఏంటి, ఆ 50,000ని కాసింత 1,00,000 రూపాయలుగా నాకు ఆశీర్వదించిన అందులో నాకు ఆనందం లేదు. ఎందుకో తెలుసా, నేను సంతానం లేనివాడనై పిల్లలు లేక ఉన్నాను. నేను
పిల్లలు లేరు నాకు, అది నా ఆస్తి ఎంత ఉన్నా నాకు ఆనందం లేదు, నాకు ఒక వారసుడు కావాలి, అసలైనదే నాకు లేదు అంటే అబ్రహాము ఆయన మనసులో ఉన్నది ఏంటంటే తనకున్న డబ్బు ఐశ్వర్యం మీద తన మనసు లేదు, కానీ తన గర్భవాసన ఒక కొడుకు కానీ కూతురు కానీ పుడితే బాగుండన్న ఆశ ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో మనుషుల్ని చూస్తుంటే పిల్లలు లేకపోయినా ఆస్తి ఉంటే చాలండి అనుకుంటారు, కానీ అబ్రహానికి ఆస్తి మీద మమకారం లేదు. పిల్లలు ఆస్తి కంటే గొప్పది నా గర్భవాసనలో ఒక కుమారుడు పుడితే చాలు అనుకుంటున్నాడు. బిడ్డలకి ఎక్కువ ప్రేరిటీ, ఆస్తి కోసం కాదు ఆయన. అందుకని ఆయన ఏమన్నాడు 2వ వచనంలో, అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. చూడండి, దమస్కులో నుండి నాకు పని మనిషిగా ఒక దాసుడుగా ఎలియాజర్ అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా నమ్మకస్తుడు, గర్భవాసన పుట్టకపోయినా కొడుకు సమానం అతను, అంత నమ్మకస్తుడు ఆ ఎలియాజర్ అని ఆయన. నాకు సంతానం లేదు, నాకెంత ఆస్తి ఉంటే ఏంటి, ఇదిగో ఆ ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగును, నా ఇంటికి ఆస్తికర్త అగును అన్నాడు. అంటే 3వ వచనం కూడా చూద్దాం. మరియు అబ్రహాం, ఇదిగో నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. ఆలోచించండి, ఎంత ఆస్తి ఇచ్చినా అసలైన ఆస్తి నాకు కుమారుడు లేడు కనుక ఆస్తి నువ్వు ఎంత దీవించినా నాకు సంతోషం లేదు. ఇదిగో నాకు సంతానం నువ్వు ఇవ్వలేదు కనుక నా ఇంట్లో పని మనుషులుగా ఉన్నవారిలో మరి ముఖ్యంగా ఎలియాజరు నా ఇంటికి ఆస్తికర్తగా మారుతాడు. అంటే నా తర్వాత నా ఆస్తికి యజమాని ఎవరవుతారు? నాకు సంతానం లేదు కనుక నా ఇంట్లో పని మనిషిగా ఉన్నటువంటి ఒక ఎలియాజరే కొడుకులాగా ఆయనే ఈ ఒక ఆస్తికి, నా ఇంటికి ఒక ఆస్తికర్తగా, వారసుడుగా మారిపోతాడు అని చెప్పి అన్నాడు. అంటే వారసుడు అంటే ఏమండి, మన తర్వాత మన ఆస్తికి, మన ఇంటికి, మనకు కలిగి ఉన్న దానికి హక్కుదారుడు. అర్థమవుతుందా? మనకున్నటువంటి మన ఇంటికి, మన భూములకు, మన పొలాలకు, మనకున్నటువంటి సిరి సంపదలన్నిటికీ మన తర్వాత అధికారం లేదంటే భాగం, హక్కు, అధికారం కలిగిన వాళ్ళనే వారసులు అంటాం. ఆలోచించండి. ఇప్పుడు మనకేదో ఇల్లు ఉంది, ఏదో పొలాలు ఉన్నాయి, ఏదో ఎంతో కొంత ఉందనుకుందాం. అది ఎవరికి ఇవ్వాలనుకుంటాం మనం? మన తర్వాత మన కడుపున పుట్టిన బిడ్డలకే అది చెందాలి అనుకుంటాం. వాళ్ళనే వారసులు అంటాం. అంటే గర్భాన పుట్టినటువంటి బిడ్డలకే అది చెందుతుంది, వాళ్ళకే హక్కు ఉంది. ఎందుకంటే మన గర్భాన పుట్టిన వాళ్ళు గనక మనకి ఏమున్నా మన తర్వాత వాళ్ళదిగా అది నియమింపబడుతుంది, ప్రకటింపబడుతుంది, అధికారం వస్తుంది. ఇక్కడ అబ్రహాం అదే బాధపడుతున్నాడు. నాకు ఆస్తి ఉంది కానీ సంతానం లేదు, నా తర్వాత నేను ముసలోడైపోతున్నాను, దినాలు దగ్గర పడుతున్నాయి, ఆస్తి ఉంది కానీ వారసుడు లేడు, నా గర్భాన కొడుకు లేదు, కూతురు లేదు గనుక ఎవరికి చెందుతుంది మరి ఆ ఆస్తి?
ఆ ఇంటికున్న ఆ ఆస్తికున్న అధికారం తిరిగి మళ్ళీ ఎవరికి వస్తుంది అని అంటే ఉన్న ఒక పని మనిషికి మాత్రమే అది చెందుతుంది. ఇంకా నాకు సంతానం లేదు కదా అని వాడుతున్నట్టు. అంటే వారసుడు అంటే ఏమిటి? ఒక హక్కుదారుడు, మన ఆస్తిలో హక్కుదారుడు, మన తర్వాత సర్వ హక్కులు కలిగిన వారు ఆయనే అని ఏమండి ఎవరినైతే అనుకుంటామో వాళ్ళనే వారసులు అంటాం. అయితే పిల్లరా, ఇప్పుడు పాఠానికి రాగలిగితే మహాలోకానికి వారసుడివా అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి. మహాలోకానికి అంటే మహాలోకం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అది పరలోకం అని. పరలోకానికి లేదా పరలోకం అనేటటువంటి ఆస్తికి, పరలోకం అనేటటువంటి ఆ లోకానికి, పరలోకంలో దేవుడు ఉంటాడు, దేవుడు కలిగినవన్నిటి మీద అధికారం, హక్కు ఏమండి ఎవరికి చెందుతుంది అని మనం ఆలోచించగలిగితే ఆ లోకానికి, మహాలోకానికి నువ్వు వారసుడివా అనేది అక్కడ మనకు కనబడుతుంది. మరి పరలోకంలో దేవునిదై ఉన్న ఆ పరలోకంలో ఉన్న సిరి సంపదలు, సర్వ హక్కులు మనకు వస్తాయా? ఆలోచించండి. ఆ పరలోకంలో దేవునిదైనటువంటి ఆస్తి, దేవునికి ఉన్నటువంటి సమస్తంపై అధికారం, హక్కు, వారసత్వం మనకు వస్తుందా? పొందుకోవచ్చా? ఆలోచించండి. దానికి ఉన్న అర్హతలు ఏంటి? మనం ఆలోచన చేయగలిగితే పిల్లరా, ఆ హక్కును సంపాదించాలి అని అంటే అవకాశం ఉంది. ఆ పరలోకంలో దేవుని ఆస్తి మీద హక్కును సంపాదించే అవకాశం దేవుడిచ్చాడు మనకు. ఆలోచించండి. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏంటంటే మనం అందరం కూడా దేవుని పిల్లలమే కదా. మాట్లాడితే సన్ ఆఫ్ గాడ్ అని పెట్టుకుంటాం. అంటే ఎవరు మనం? దేవునికి పిల్లలం. మరి దేవుని పిల్లలమైనప్పుడు వారసులమే కదా. మళ్ళీ ఇంకేంటి పాఠం ఏంటి? మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి మనం? అంతేనా? మనం అందరం కూడా దేవుని పిల్లలం అని చెప్పుకుంటాం. పిల్లలైనప్పుడు మన వారసులమే కదా, ఇంకా పరలోకం మనదే కదా. ఇంకా కొత్తగా మహాలోకానికి వారసుడివా అని పాఠం ఎందుకు మాట్లాడుకోవాలి? ఆలోచించండి. ఇక్కడే లాజిక్ ఉంది, ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఉంది. పుట్టినంత మాత్రాన కొడుకులు కూతుర్లు కాము. పుట్టినంత మాత్రాన కొడుకులు కూతుర్లు కాము. ఈ లోకంలో చట్ట ప్రకారంగా నువ్వు ఒకవేళ ఒక ధనవంతునికి కుమారుడైతే నువ్వు దొంగ అవ్వచ్చు, వ్యభిచారి అవ్వచ్చు, మోసగాడవచ్చు. ఆ ధనవంతునికి పుట్టావు గనుక నువ్వు వారసుడుగా మారవచ్చేమో ఈ లోక చట్ట ప్రకారంగా. అర్థమవుతుందమ్మా? పుట్టినంత మాత్రాన ఆ ఇంటికి యజమాని, ఇంటికి హక్కుదారులం ఈ లోకంలో చెల్లుతుంది. ఆడు దొంగవని, మోసగాడవని ఎవడైతే అవనండి, ఆయన గర్భవాసన పుట్టాడు కనుక ఆ ఇంటికి వారసుడు ఈయనే. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తికి ఈయనే కర్త గనుక వారసుడు ఈయనే అని చెప్పి ఈ లోక చట్ట ప్రకారంగా నియమించేస్తారు. మరి పరలోకంలో కూడా అలా ఉంటుంది అవకాశం. పుట్టాము, దేవునికే పుట్టాము, దేవుడే మనల్ని కన్నాడు, దేవుని వల్లనే భూమి మీదకి పుట్టాము, ఆయన పిల్లలమే. కానీ ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆ పరలోకానికి, ఆ రాజ్యానికి, దేవుని యొక్క ఆస్తిపై మనకు హక్కు ఉందా? ఇదే ప్రశ్న. కనుక బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుకుంటూ వెళ్దాం. ముందుగా చూద్దాం. లోకాసు వార్త
18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, ఒక అధికారి, ఈ లోకంలో ఒక అధికారి ఉన్నాడంట. ఒక అధికారి ఆయన ఎదుకు వచ్చి చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. చూడండి పిల్లారి ప్రశ్న. భూమి మీద పుట్టే ప్రతి మనిషి దేవుని వలన పుడుతున్నారు, దేవునికి పిల్లలమని చెప్తాం కదా. ఈ అధికారికి తెలియదా, నేను ఆల్రెడీ దేవుడే నన్ను కన్నాడంటే నేను వారసుడనే. దీనికి మళ్ళీ కొత్తగా యేసుప్రభువు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకరించి, సద్బోధకుడా, ఇదిగో నిత్య జీవానికి వారసుడొకటకు నేనేం చేయాలని మళ్ళీ అడగాల అని అనుకోలేదు. పుట్టుకత అయితే నేను దేవునికి పుట్టినవాడను, దేవుని వలనే ఈ భూమి మీద దేవుని కుమారుడుగా పుట్టాను. కానీ ఆ నిత్య జీవానికి వారసుడు అయ్యే హక్కు నాకుందా లేదా, ఆ వారసత్వం నాకు వస్తుందా లేదా అని ఒక డౌట్ అడిగాడు పిల్లరా. ఒక ప్రశ్న అడిగాడు. ఆయనకు వచ్చినటువంటి డౌట్లు మనకు ఎప్పుడు రాదు కదా. పాస్టర్ అనగానే అదో టైప్ మైండ్లో ఉంటాం మనం, కానీ మన ఆత్మల్ని కాపాడడానికి వచ్చిన ఆయన అని చెప్పి ఎప్పుడు సేవకుడికి ఒక మంచి ప్రశ్న అడిగి నివృత్తి చేసుకుందాం అనేటటువంటి మనసు ఎవరికి లేదు. సేవకుల్ని తిరిగి ప్రశ్నలు అడిగితే సేవకులు ఎలా తయారయ్యారంటే, ప్రశ్నలు అడిగేవారు సాతాను అంటారు. తిరిగి ఆలోచించారు. ప్రశ్న అడిగేవాడు సాతాను అన్నాడు ఇక్కడ యేసుప్రభువు అనలేదు. ఒక డౌట్ క్లారిటీ చేసుకోవడం ఏమండి, ఇది తప్పు కాదు. తనకు ఒక డౌట్ వచ్చింది, ఆ నిత్య జీవానికి వారసుడవ్వాలి నేను, ఆ నిత్య జీవ హక్కు నాకు కావాలి, దానికి యజమానిగా మారిపోవాలి, నేను ఏం చెయ్యాలి అని ఆయనకు ఒక డౌట్ వచ్చింది. అది యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేం చేయాలని ఆయన అడిగాను. అందుకు యేసుప్రభువు వారు అన్నారు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు కాడు. 20వ వచనం. వ్యభిచరింపవద్దు, నరహత్య చెయ్యొద్దు, దొంగిల్లవద్దు, అబద్ధసాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. చూడండి పిల్లరా, నేను దేవుని యొక్క లోకానికి, ఆ మహాలోకానికి వారసుడవ్వాలనే ఒక ఆలోచన వచ్చింది ఆ యవనుడు, ఆ అధికారికి. ఆ మహాలోకానికి ఆస్తి కర్తగా మారాలి నేను, ఆ నిత్య జీవానికి వారసుడవ్వాలి నేను, దేవుని యొక్క ఆస్తి మీద హక్కును సంపాదించాలి నేను, దానికి అర్హతలేంటి, అసలు ఏ మంచి కార్యం నేను చేస్తే ఆ మహాలోకానికి నేను వారసుడుగా మారిపోతాను అని ఆ డౌట్ క్లారిటీ చేసుకోవడం కోసం యేసుప్రభువు వారి దగ్గరికి ఆ అధికారి వచ్చాడు. అందుకు మంచి ప్రశ్న అడిగావు నువ్వు అని చెప్పి ఆయనకి క్లారిటీ ఇస్తున్నాడు. నువ్వేం చేయకూడదు అన్నాడు? వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిల్లకూడదు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలని ఎరుగుదువు కదా అన్నాడు. అంటే ఇవన్నీ చేస్తే ఆ మహాలోకానికి వారసుడవుతామా అని అంతట్లోనే సంతోషించాలి ఆయన. ఇవన్నీ పాటిస్తే ఆ లోకానికి వారసుడవుతానా అని. ఇంకా ఆయన ఏమన్నాడంటే 21వ వచనంలో, అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను, బాల్యం నుండే నేను వీటన్నిటిని నేను చేస్తున్నాను, అనుసరిస్తూ ఉన్నాను, పాటిస్తున్నాను. 22
యేసుని నీకు ఇంకా ఒకటి కొదవగా ఉన్నది అన్నాడు. చూడండి, నీకు ఇంకో ఒక్కటే కొదవగా ఉంది. అది ఒక్కటి చేయగలిగితే నువ్వేమైపోతావు? నువ్వు ఒకటే కొదవగా ఉంది, ఆ ఒక్కటే కొదవగా ఉంది. నువ్వు అది చేయగలిగితే ఆ నిత్య జీవానికి, ఆ మహాలోకానికి, దేవుని యొక్క ఆస్తికి నువ్వు ఏమైపోతావు? వారసుడుగా మారిపోతావు. నువ్వు ఏంటా అని ఆలోచిస్తే చూడండి, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చూడండి పిల్లరా, ఇక్కడ నీకు ఒకే ఒక్కటి కొదవగా ఉంది. అదేంటంటే నువ్వు ధనవంతుడు. నువ్వెవరు? నువ్వు ఒక ధనవంతుడు. నీకున్నవన్నీ అమ్మేసి నీ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు, బీదలుగా ఉన్నారు, వాళ్ళందరికీ వారి అక్కర కొలదించి పంచిపెట్టు. అలా చేయగలిగి చివరికి ఇంకోటి ఏంటంటే నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. నువ్వు నాతో ఉండిపో, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రా, నేను చెప్పే మాటలు విను, బైకో. అవి నువ్వు చేయగలిగితే నువ్వేమైపోతావు? నువ్వు నిత్య జీవానికే నువ్వు వారసుడుగా మారిపోతావు. దేవుని యొక్క ఆస్తి మీద నీకు హక్కు వస్తుంది. మహాలోకానికి నువ్వు వారసుడుగా మారిపోతావని విషయం అయితే తెలియజేశాడు. అందుకు ఆయన చేసిన పని ఏంటి చూడండి. అందుకతడు ఎన్నో వచనం? 23 వచనం. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, చాలు, మిక్కిలి వ్యసనపడొచ్చు, అసహ్యం అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ధనవంతుడు. నీకు కలిగినవన్నీ అమ్మేసి నువ్వేం చేయాలంటే లేని వాళ్ళకు పెట్టు నాయనా అన్నాడు. లేని వాళ్ళకి ఇవ్వు నాయనా అన్నాడు. ఇచ్చేసి నన్ను నువ్వు వెంబడించమన్నాడు. అందుకు ఆ మాట ఆ ధనవంతుడై ఉండి ఏం చేశాడంట? ఆయన మిక్కిలి వ్యసనపడుచు వెళ్ళిపోతాడు. ప్రియులారా, మిక్కిలి వ్యసనపడుచు వెళ్ళిపోతాడు. పరలోకంలో నిత్య జీవంలో వారసత్వం సంపాదించాలంటే చిన్న విషయమా? దేవుని ఆస్తి మీద హక్కు సంపాదించాలి. ఆ మహాలోకానికి వారసులుగా మనం మారాలి. ఆ మహాలోకం మనదై అవ్వాలి, మనదిగా మారాలి అని అంటే నీకున్న ఆస్తిని మీ బీదలకు పంచమన్నాడు. అది చేయకుండా వ్యసన పడుచు వెళ్ళిపోయాడంట. అదెవడాయనా? మహాలోకానికి వారసుడా, మట్టి లోకానికి బానిసవా? ఆయన మట్టి లోకానికి ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. అవకాశం ఇచ్చాడు యేసుప్రభు వారు. ఈ మట్టిలో దొరికే డబ్బు, ఈ మట్టి లోకంలో ఉన్న ఆ సుఖానికి అలవాటు పడి ఈ ధనమంతా పేదలకు పంచితే మరి నా పరిస్థితి ఏంటి? నేను పేదవాడవుతాను అని చెప్పి ఆ డబ్బు ద్వారా వచ్చే సుఖానికి అలవాటు పడి ఆ నిత్య జీవానికి వారసుడు కాకపోయినా పర్వాలేదు, ఈ డబ్బు ద్వారా ఈ లోకంలో ఈ శరీరానికి దొరికే సుఖమే నాకు ముఖ్యమని ఈ మట్టి లోకానికి బానిసైపోయాడు. ఆలోచించండి. ఆయన ఒక్కడే కాదంట అలాంటి వాడు. ఆయన ఒక్కడే కాదంట ప్రియులారా. కిందన చూడండి 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పెను. అంటే ఆయన ఒక్కడే కాదు. ఆలోచించండి. ధనాన్ని సంపాదించాలనుకునేవారు,
ధనవంతులుగా మారాలనుకునే వారంతా కూడా ఆ ధనం ద్వారా శరీరానికి దొరికే ఆ సుఖం కోసం ఏమండి అలవాటు పడిన ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి లోకానికి ఏమైపోతారు? బానిసగా మారిపోతారు. మట్టి లోకానికి బానిస అంటే నీ మట్టి దేహానికి నువ్వు బానిసవైతే మట్టి లోకానికి నువ్వు బానిసే. ఈ మట్టిలో పుట్టే కోరికలకు నువ్వు బానిసవైతే ఈ మట్టి లోకానికి నువ్వు బానిసే. ఆలోచించండి పిల్లరా, మట్టి లోకానికి బానిస అంటే ఏ మట్టిని ప్రేమిస్తున్నాను? ఏ మట్టికి నేను బానిస అనుకున్నానా? నీ దేహం అనే మట్టికి నువ్వు బానిస. నీ దేహంలో పుట్టే కోరికలకు బానిసవైతే ఈ మట్టి లోకానికి నువ్వు బానిసవే. ఆలోచించండి పిల్లరా, అక్కడ ఏమన్నాడు? 24వ వచనంలో 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే, అంటే ధనవంతుడు ఏమంటే దేవుని రాజ్యం ప్రవేశింపలేడు. ఎందుకంటే ధనాన్ని మించి దేవుణ్ణి ప్రేమించలేడు. తను సంపాదించిన ఆ ధనం సాటి ప్రజలకు పంచలేడు. సాటి ప్రజలకు పంచలేడు, బీదలకు ఇవ్వలేడు. ఆయన ధనమే ముఖ్యం. ఆయనకి ధనమే కావాలి ఆయనకు. ఆలోచించండి, ఆ ధనం ద్వారా వచ్చే సుఖమే వేరు. ఆ ధనం ద్వారా తన మనసులో ఆ మట్టి కట్టెలో పుట్టే ప్రతి కోరిక తీర్చుకోవచ్చు. చేతిలో డబ్బు ఉంటే ఏ కోరికైనా తీరుతుందా లేదా? ఈ లోకంలో ఏ కోరికైనా తీరొచ్చు, కానీ పరలోకంలో వారసుడు అవుతాననే కోరిక మాత్రం తీరదు. ఆలోచించండి. కనుక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట, దేవుని రాజ్యానికి వారసుడవుతాను అనే అండి ఆ ధనవంతులకు అనుకున్న వాళ్ళు చేయలేరు, వారసులుగా మారలేరు. అందుకనే ఎక్కువగా భక్తిహీనులుగా ధనవంతులే ఉంటారు. భక్తిహీనులుగా ధనవంతులే ఉంటారు ఈ లోకంలో. ఆలోచించండి, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇక్కడ ఎవరైనా ధనవంతులు ఉన్నారా? అమ్మా నిద్రపోతున్నారా? ఏమన్నా పాట పాడదాం? వినాలి. మీరు నన్ను కోఆపరేట్ చేయక ముందే అడగండి, డిస్టర్బెన్స్ చేయకండి, చక్కగా పాఠాన్ని నేర్చుకోండి. ఇక్కడ ఎవరైనా ధనవంతులంగా మనం ఉన్నామా? లేవు. సడన్గా ఒక లాటరీ తగిలి ఒక 10 కోట్లు ఇక్కడ ఉన్న వారికి ఎవరికైనా వచ్చిందనుకోండి, చర్చే వదిలేస్తారు. మీరు దేవుడిని పక్కకు పెట్టేస్తారు. మీరు నిజం, అలాంటి భక్తి మనది. ఆ డబ్బు చేతికి రావాలే కానీ వెంటనే కోరికల పుట్ట ఏమండి మన కాముండవు అని చెప్పి మన కోరికల్ని సర్దుమణికి అలా ఉంచున్నాం, కానీ చేతిలో డబ్బు దొరకాలే కానీ ఆశలకు హద్దే ఉండదు. సడన్గా కనబడి వందనాలు చెప్పిన కింద మీద చూసుకొని వెళ్ళిపోతారు. ఆలోచించండి. కొమ్ములు వచ్చేస్తాయి, గర్వం వచ్చేస్తుంది. నాకు డబ్బు దొరికింది, ఇంకా దేవుడితో నాకు పని లేదనుకుంటాం. చేతిలో లేక ఏమండి ఇలా ఉన్నాం, ఈ మాత్రమైన భక్తి ఉంది. ఒక రకంగా డబ్బు లేకపోవడం మంచిదైంది మనకు. ఆలోచించండి, దొరకాలే కానీ ఇంకా దొరైపోతావు, దొరకవు మనకు. ఇక్కడ చూడగలిగితే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే, అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. దేనికంటే ధనం ఉంది గనక ఆ ధనం ద్వారా తన దేహమైన మట్టికి ఏమండి పూజలు చేయాలి, కోరికలు తీర్చాలి, బానిస అయిపోతాడు. అలాంటి వారు దేవుని రాజ్యంలో వారసులుగా వాళ్ళు మారలేరు పిల్లారా, మారలేరు. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ధనవంతులారా
ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గూర్చి మీ మీదకి వచ్చేటటువంటి ఆశీర్వాదాలు అన్నట్లేదు పిల్లరా. మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుగుడి. నెత్తి నోరు కొట్టుకొని ఏడవండి. మీ ధనము చెడిపోయెను, మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలో కొట్టుకుపోయెను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి. చూడండి ఎలాగా మనం చదువుకుంటూ వస్తే 5వ వచనాన్ని మనం చదువుదాం. 5వ వచనం, మీరు భూమి మీద సుఖముగా జీవించి 3 కూడా చదువుదాం, మంచిది. 3వ వచనం కూడా, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వల్ల మీ శరీరములు తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. అంత్య దినములందు మీరేం చేస్తున్నారు? ధనాన్ని కూర్చుకోవాలని ధనం మోజులో ధనాన్ని సంపాదించడానికి పరిగెడుతున్నారు. ఈ డబ్బు మోజు మామూలుది కాదు పిల్లరా. ఈ డబ్బు సంపాదించాలనే ఈ పిచ్చి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అవసరానికి ఏమండి, మనకు కావలసినంత కాదు కానీ అవసరానికి మించి సంపాదించాలి. కోటీశ్వరులలో నేను పోటీ పడాలి, ప్రపంచంలో నంబర్ 1 కోటీశ్వరుడుగా నేను పేరు తెచ్చుకోవాలి. అది నా జీవిత ధ్యేయం. ఆలోచించండి, ఎంతోమంది చరిత్రలో చూడగలిగితే రాజ్యాలని జయించినటువంటి వారు, నిత్యం సుఖపడినటువంటి వారు ఎవరండి? మట్టికి బానిస అయిపోయి మట్టిలో కలిసిపోయారు. ఆలోచించండి, మీరు బాగా గమనించండి. మనకు ముందట చనిపోయినటువంటి ఎంతోమంది రాజులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఏం పట్టుకెళ్ళరు వారు? ఏమైనా పట్టుకొని పోయారా? ఏమీ తీసుకెళ్ళలేదు. ఉట్టి చేతులతో పోయారు, ఖాళీ చేతులతో పోయారు. రాజ్యాలు జయించిన వారు కూడా వాటి చేతులతోనే పోయారు. ఆలోచించండి, పుట్టినప్పుడు ఏమీ తెలియదట, చనిపోయినప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్ళలేము. ఈ వాస్తవం తెలిసి కూడా డబ్బు 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 పోటీ పడుతున్నారు. ఈరోజు కోటీశ్వరుల లిస్టులో నేను చేరాలి, 1 కోటి అయినా సంపాదించాలి. అదేనండి మనుషుల ఆలోచన. అందుకని వీడియోలో డబ్బు సంపాదించడం ఎలా అని యూట్యూబ్లో ఒక మాట కొట్టండి, వందల వీడియోలు వస్తాయి. దానికి మోటివేషన్ చేసేవారు కూడా ఎక్కువే. ఆలోచించండి, యూట్యూబ్లో వస్తుంటారు. మీరు ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించవచ్చు. యూట్యూబ్లో రీల్స్ చూస్తూ అంటుంటారు, యాడ్లు చూస్తూ అంటుంటారు. ప్రతి ఒక్కరు దాని మీద. అంత్య దినముల యందు ధనము సమకూర్చుకుంటున్నారు మీరు. 5వ వచనం, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగశక్తులై వద దినమందు మీ హృదయంలో పోషించుకుంటిరి. చూడండి పిల్లరా, భూమి యందు సుఖానికి ప్రేరుడిచ్చి సుఖపడాలి అని డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరు కూడా ఈ వద దినమందు ఏమన్నా వారు భోగాసక్తులు అవ్వాలి అనుకునే వారంతా ఈ మట్టి లోకానికి బానిసలే, ఈ మట్టి దేహానికి బానిసలే, ఈ మట్టి కట్టెలో పుట్టే కోరికలకు బానిసలే. సుఖాని కోసం ఆలోచిస్తే బానిసగా మారిపోతాం. అందుకని అలాంటి వారి కోసం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాభావమును ఎక్కువగా ప్రేమించువారు. వీళ్ళెవరు? దేవుని కంటే కూడా సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు అంటే ఈ మట్టి లోకానికి బానిసులు. మట్టి లోకానికి బానిసులు. మనం కూడానండి సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం, దేవుణ్ణి పక్కన పెడుతూ ఉంటాం. ఆలోచించండి,
సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. క్రీస్తు తరపున శ్రమ పడ్డానికి వచ్చామన్న విషయం మర్చిపోయారు. ఆలోచించండి. మనమంట క్రీస్తు తరపున శ్రమ పడ్డానికి వచ్చామంట, సుఖపడ్డానికి రాలేదు. మనం కష్టపడితేనే వారసులుగా మారుతామంట. చూద్దాం, చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 16-17 వచనాలు మనం డైరెక్ట్గా చదువుకుందాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినడలా క్రీస్తుతోడి వారసులం. చూడండి, అక్కడ ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులమవుతాం. క్రీస్తుతో పాటు మనం కూడా శ్రమ అనుభవించాలి, అప్పుడు వారసులుగా మారుతాం. కానీ ఎవడు దేవుని కంటే సుఖానుభావమున ఎక్కువగా ప్రేమిస్తే ఏమైపోతాం? ఈ మట్టి లోకానికి బానిసలైపోతాం. ఆలోచించండి పిల్లరా, ఆ మహాలోకానికి వారసులు అవ్వాలంటే పుట్టినంత మాత్రాన వారసులు కాలేము. పుట్టినంత మాత్రాన వారసులు కాలేము. ఏమండి, దానికి అర్హత ఉంది, అర్హత ఉంది. ఆలోచించండి పిల్లరా, ఒక 2 మాటలు చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 2 మాటలు మనం చూసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. ఎవరు వారసులు కారు అని తెలిస్తే ఎవరు వారసులో మనకి తెలిసిపోద్ది. ఆ మహాలోకానికి ఎవరు వారసులుగా ఉండనేరరో మనకు తెలిస్తే ఎవరు ఉంటారో మనకు తెలిసిపోద్ది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలీదా? అంటే అన్యాయం చేసేవాడు మహాలోకానికి వారసుడుగా మారుతాడంటే, అన్యాయం చేసేవాడు మహాలోకానికి వారసుడుగా కాలేడు. ఇంకా కింద నా లిస్టు చెప్తున్నాడు చూడండి. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ లిస్టు బాగా మనకు అర్థమవుతే ఆ లిస్టులో ఒకవేళ మనం ఉంటే మనం కూడా మహాలోకానికి వారసులం కాలేము. ఆ మహాలోకానికి వారసులు కావాలంటే ఈ లిస్టులో చెప్పినట్టుగా ఏ క్యారెక్టర్ మనలో ఉండకూడదు. అక్కడ చూడండి, జారులుగా ఉండకూడదు, విగ్రహారాధకులు అయిన వారుగా ఉండకూడదు, వ్యభిచారులుగా ఉండకూడదు, ఆడంగితనం గల వారుగా ఉండకూడదు, పురుష సంయోగులుగా ఉండకూడదు, దొంగలుగా ఉండకూడదు, లోబులుగా ఉండకూడదు, త్రాగుబోతులుగా ఉండకూడదు, దోషకులుగా ఉండకూడదు, దోచుకుని వారుగా ఉండకూడదు. అప్పుడే ఆ దేవుని రాజ్యంలో మన వారసులు అవుతాం. ఈ లిస్టులో ఉన్నది ఆ క్యారెక్టర్ ఏదైనా మనలో ఉండిందనుకోండి, ఆ మహాలోకానికి ఆ వారసత్వం అనేది మనం కోల్పోతాం ప్రియులారా. పుట్టినంత మాత్రాన మనం దేవునికి పుట్టినంత మాత్రాన మనం వారసులు కాలేము. పుట్టడం అయితే పుట్టేస్తాం, కానీ ఇదిగో ఇలాంటి క్యారెక్టర్ అన్ని కలిగి ఉంటే నువ్వు దొంగగా ఉండు, వ్యభిచారిగా ఉండు, మోసగాడిగా ఉండు, నువ్వు నా కుమారుడే కదా అని ఆ పరలోకంలో పిలిచి ఆ మహాలోకానికి వారసత్వం చేసేంత కర్మ దేవునికి పట్టలేదు, దేవునికి పట్టలేదు. కనుక
ఆ మహాలోకానికి వారసుడుగా చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో రావడం జరిగింది. ఆ మహాలోకానికి యేసు ప్రభువారు ఒక్కడే వారసుడుగా ఉండాలనుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే వారసుడుగా ఉండాలనుకోలేదు. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి ఆయన పిల్లలందరికీ వారసులుగా చేయడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టడం జరిగింది. మరి పుట్టుకకు ఏమండి వారసత్వం సంపాదించడానికి అర్హత ఏంటి అంటే ఏమండి, నువ్వు పరిశుద్ధుడు కావాలి, మొదట నీతిమంతుడుగా మారాలి, యథార్థవంతుడుగా బ్రతకాలి. ఆలోచించండి, ఈ భూమి మీద దేవుడు అప్పగించిన పని చేస్తూ మనం ముందుకు సాగాలి. ఈ లోకంలో ఉండేటటువంటి ఇప్పుడు చెప్పబడినటువంటి ఆ లిస్టులో ఉన్నవన్నీ ఏవి మనలో లేకుండా, ఈ మట్టిలో ఉండే పుట్టే కోరికలకు బానిస కాకుండా ఏమండి ఆ కోరికలను జయిస్తూ దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతామో వాళ్ళకే పరలోకంలో వారసత్వపు హక్కు అన్నది వస్తుంది. ఆ హక్కును కల్పించడానికి యేసుప్రభు వారి ఒక జన్మ జరిగింది. యేసువారు పుట్టి పరిశుద్ధుడిగా బ్రతికి ఆ పరలోకానికి ఒక వారసత్వాన్ని సంపాదించుకున్నారు. యేసుప్రభు వారు పరలోకానికి వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. ఆ వారసత్వం మీకును దక్కుతుంది ఎప్పుడంటే దేవుని కోసం బ్రతికినప్పుడు, నీతిమంతులుగా బ్రతికినప్పుడు, యథార్థవంతులుగా బ్రతికినప్పుడు. అవన్నీ మనకు తెలియదు కనుక తెలియజేయడానికి యేసు జన్మ జరిగింది. అంటే యేసు జన్మ వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే ఆ మహాలోకానికి వారసులుగా చేయడానికి యేసుప్రభు వారు మనల్ని ఆ మహాలోకానికి, దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుప్రభు వారు ఈ లోకంలో రావడం జరిగింది. అంత గొప్ప అవకాశం మనకు యేసుప్రభు వారు కల్పించారు. వారసులు అవ్వాలి అని అంటే ఇదిగో మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెట్టాలి, మనలో ఉన్న ప్రతి లోపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు అప్పగించిన పని నమ్మకంతో, విశ్వాసంతో ఉంటూ, భక్తితో ఉంటూ కొద్ది కాలం మనం ఆయన అప్పగించిన పని, ఆయన చిత్తాన్ని జరిగించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ వారసత్వం అనేది వస్తుంది. ఒక మాట చదివి మనం ముగించుకుందాం ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చూడండి, అక్కడ దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అన్నాడు. ఆలోచించండి పిల్లలు, మన మహాలోకానికి వారసులు అవ్వాలంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి? ఇదిగో ఆ పైన ఉన్న వాటి మీదనే మనం మనసు పెట్టుకోవాలట. ఆ పైన ఉన్న వాటిని వెదకాలంట. ఆ పైన ఉన్న వాటి కోసమే మనం ప్రయాసపడాలంట. క్రీస్తుతో కూడా శ్రమ పడాలంట. భూమి మీద మనం ఎలా బ్రతకాలన్నాడంటే 8వ వచనంలో తుదకు మీరందరూ ఏక మనస్కులై, అంటే ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఆ మహాలోకానికి వారసులు అవ్వాలంటే మన అందరి మనసు ఒకటిగా ఉండాలంట. పిల్లరా, అమ్మా వింటున్నారా? ఆ మహాలోకానికి వారసులు అవ్వాలంటే ఇక్కడ కూర్చున్న మన మనసు ఒకటిగా ఉండాలి, ఏక మనస్కులు అవ్వాలి. మన అందరి మనసు కలిసిపోవాలి. మనది ఒకటే ఆలోచన ఉండాలి. ఆ మహాలోకానికి వారసులు అవ్వాలి అనే ఒకే ఒక ఆలోచన మనందరిలో ఉండాలి. ఆ ఏక మనస్సులుగా మనం మారి ఏం చేయాలంట? సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి
సహోదర ప్రేమ గలవారును కరుణ చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. అంటే మనం ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. ఒకరి సుఖ దుఃఖాలు యందు ఒకరు పాలు పంచుకోవాలంట. అంటే ఒకరికి కష్టం వస్తే ఆ కష్టం నాదే అనుకోవాలి. ఒకరు సంతోషంగా ఉన్నారా, ఆ సంతోషం కూడా నాదే అనుకోవాలంట. అంటే ఆత్మీయులం మనం, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళం. దేవుని వాక్యం అందరికీ సమానంగా అందుతున్నప్పుడు అందరం ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే తాత్పర్యం కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ మనలో మనం ఎవరికెవరు గొప్ప వాళ్ళగా అనిపించుకోకూడదు. నేనెంతో మీరు అంతే, మీరెంతో నేను అంతే. నిలబడి వాక్యం చెప్పే మేము గొప్ప వాళ్ళంగా మేము భావించట్లేదు. కూర్చున్న మీరని మేము చిన్న చూపు చూడడం లేదు. కానీ మీతో మేము సమానమే, మాతో మీరు సమానమే. మనమందరం ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ పరలోకానికి వెళ్ళాలనుకున్నాం కదా, అందరూ ఆ మహాలోకానికి వారసులు అవ్వాలనుకున్నాం కదా. దానికి కండిషన్ ఏంటంటే ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకోవాలి, ఒకరి సుఖంలో మనం పాలు పంచుకోవాలి, ఒకరి సంతోషంలో పాలు పంచుకోవాలి, ఒకరి బాధలో మనం ఆదరించేవారుగా ఉండాలి, వారి కష్టాల్లో చేయుతనిచ్చేవారుగా ఉండాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ప్రేమించుకోవాలి, సహాయం చేసుకోవాలి, వినయ మనస్కులు కలిగి ఉండాలి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే గుణం కలిగి ఉండాలి, ఒదిగే ఆ స్వభావం కలిగి ఉండాలి. సహోదర ప్రేమ గలవారును కరుణ చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి అన్నాడు. ఆ వినయం అనేది మనలో ఉండాలి. ఆ తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి. ప్రియులారా చూడండి, 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మీరందరూ కూడా ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు. అంటే పరలోకమే మనకు ఒక ఆశీర్వాదం, ఆ మహాలోకమే మనకు ఒక ఆశీర్వాదం. కనుక ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక దీవించండి. ఒకరు కీడు చేశారని ఆయనకి మనం కీడు చేద్దామని చూడకూడదంట. ఒకరు మనల్ని దూషించారని మనం తిరిగి వాళ్ళని దూషించే ప్రయత్నం మనం చేయకూడదంట. ఆలోచించండి, అప్పుడే ఆ మహాలోకానికి వారసులు అవుతాం. లేదంటే మట్టి లోకానికి బానిసలుగా మారిపోతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.